హాయ్ హలో నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు వ్యూ పాయింట్. ముంబై పోర్టుకి షిప్పులు వచ్చాయి. ఆ షిప్పులో కొన్ని కంటైనర్స్ వచ్చాయి. సో ఇది కామన్గా జరిగేదే కదా, ముంబై పోర్టుకి షిప్పులు వస్తాయి, ఆ షిప్పుల్లో కంటైనర్స్ వస్తాయి. ఖచ్చితంగా ఎగుమతులు దిగుమతులు ఏ దేశానికి జరగాలన్నా కానీ ఇది మంచి పరిణామమే. కానీ ఆ షిప్పులో వచ్చిన కంటైనర్లు ఎక్కడవో తెలిస్తే మీరు అందరూ అవాక్కవుతారు. ఆ వచ్చిన కంటైనర్లు ఎక్కడవో కాదు, పాకిస్తాన్వి. సో పాకిస్తాన్ నుంచి కూడా మనకు అంతకుముందు ఎగుమతులు దిగుమతులు జరిగేవి. కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒక్కసారిగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాకిస్తాన్తో మనం కఠిన ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నాం. ఇక ఒక రకంగా చెప్పాలంటే ఎగుమతుల విషయంలో దిగుమతుల విషయంలో ఆంక్షలు విధించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ ఈ ఆంక్షలని తుత్తినీయలు చేస్తూ పాకిస్తాన్ ఒక దుష్టపన్నాగాన్ని పన్నింది. అదేంటి అంటే, పాకిస్తాన్ నుంచి డైరెక్ట్గా భారతదేశానికి ప్రొడక్ట్స్ పంపించకుండా వేరే కంట్రీ పేరుతో పాకిస్తాన్ భారతదేశానికి ఆ వస్తువులను పంపే ప్రయత్నం చేసింది. ఒక రకంగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు పునరుద్ధరిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఆ దేశం ఖచ్చితంగా వస్తువులను ఎగుమతి చేయగలిగితేనే అక్కడ ఆర్థిక వ్యవస్థ కొంతన్నా రోజువారీ అవసరాలకు నడిచే పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితులు అన్నీ ఉన్నా కానీ తీవ్రవాదాన్ని వెనకేసుకొని వచ్చి భారత్ లాంటి దేశంపై కయ్యానికి కాలు దువ్వితే ఏ విధంగా ఉంటుందో పాకిస్తాన్ పరిస్థితి అర్థమైపోయింది. 4 రోజుల్లోనే ఆపరేషన్ సింధూర్ తర్వాత కాళ్ల బేరానికి వచ్చింది పాకిస్తాన్. సో ఏ కాళ్ల బేరానికి వచ్చినా ఈసారి భారత ప్రభుత్వం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ని ఉపేక్షించే పరిస్థితి అయితే ఎక్కడా కనిపించట్లేదు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పాకిస్తాన్ కుట్రలు పన్నుతోంది. సో ఆ కుట్రలో భాగంగానే ముంబై పోర్టుకి ఏకంగా 39 పాకిస్తాన్ కంటైనర్లు వచ్చాయి. ఆ కంటైనర్లను ఓపెన్ చేసి చూస్తే అక్కడి అధికారులు అవాక్కయ్యారట. సో ఇది ఎక్కడ జరిగింది, ఏంటి, అసలు ఏ ప్రొడక్ట్ వచ్చింది అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నవీ ముంబై ఓడరేవులో డిఆర్ఐ అధికారులు తనిఖీలు చేస్తే 1115 మెట్రిక్ టన్నుల పాకిస్తాన్కు చెందిన 39 కంటైనర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ అక్షరాల 9 కోట్ల రూపాయలు ఉంటుందని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ వస్తువులు దుబాయ్ ద్వారా దిగుమతి చేసుకున్నట్లుగా అక్కడి పేపర్స్లో అయితే కనిపించిందట. ఆపరేషన్ డీప్ మేనిఫెస్ట్ పేరుతో భారత దళాలు, భారత నావికా దళం, అదేవిధంగా సీ పోర్ట్ ఏదైతే ఉందో వీళ్ళు ఒక ఆపరేషన్ అయితే చేపడుతూ ఉన్నారు. వేరే దేశాల నుంచి ఎటువంటి మాదక ద్రవ్యాలు కానీ ఇంకా కొన్ని స్మగుల్డ్ గూడ్స్ కానీ ఇవేవి రాకుండా ఆపరేషన్ డీప్ మానిఫెస్ట్ పేరుతో అధికారులు గట్టి నిఘా పెట్టారు. ఈ నిఘా పెట్టడం వల్లే ఈ వ్యవహారం అనేది వెలుగు చూసిందట. ఇక మొత్తంగా నవాష్వా పోర్టులో ఈ కంటైనర్లు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఈ సరుకులను యుఏఈ మూలమని తప్పుగా పేర్కొందట పాకిస్తాన్. నిజానికి అవి పాకిస్తాన్ వస్తువులేనట. భారతదేశంలో దిగుమతి చేసుకోవడానికి దుబాయ్ నుంచి అవి వచ్చినట్టుగా దర్యాప్తులో అయితే తేలిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. సో ఏది ఏమైనా పాకిస్తాన్ బుద్ధి మంచిగా ఉంటే భారత్ ఖచ్చితంగా పాకిస్తాన్ నుంచి ఏవైనా వస్తువులను దిగుమతి చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా దిగుమతి చేసుకునేది. మన దేశం నుంచి కూడా పాకిస్తాన్కి ఎగుమతులు జరిగేవి. కానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఆ ఉగ్రవాదుల చేతిలోనే కీలుబొమ్మైన పాకిస్తాన్ పెహల్గాంలో ఆపరేషన్ సింధూర్, ఒక రకంగా మన ఆపరేషన్ సింధూర్ చేపట్టాల్సి వచ్చిందంటేనే పెహల్గాంలో ఉగ్రదాడికి బదులుగా మనం ఆపరేషన్ సింధూర్ చేపట్టాం. అంతటి దాడి జరిగిన తర్వాత, అంటే భారత ఆడపడుచుల సింధూరాన్ని తుడిచివేసిన తర్వాత ఇక పాకిస్తాన్పై ఎప్పటికీ మనం స్నేహం చేసే పరిస్థితులు అయితే ఉండవు. సో అటువంటి పరిస్థితుల్లో ఆంక్షలు ఉన్నా కానీ ఇట్లా దుష్టపన్నాగాలు పన్నుతూ భారత్లోకి వస్తువులను దిగుమతి చేస్తుంది. ముఖ్యంగా ఇక్కడ మనం ఇంకో విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ దిగుమతి ఎవరైతే చేసుకుంటున్నారో, సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ దిగుమతి చేసుకునే వాళ్ళను కూడా గట్టిగా ప్రభుత్వం అయితే హెచ్చరించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ దుబాయ్ నుంచి వచ్చినట్టుగా చూపించి, అంటే ఫేక్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసి మరి ఇక్కడ వాళ్ళు దిగుమతి చేసుకుంటున్నారు, అక్కడ నుంచి పాకిస్తాన్ కూడా వస్తువులను దిగుమతి చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇంకా నిఘాని పెంచాల్సిన అవసరం ఉంది. దేశంలో ఉన్న పౌరులందరూ కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి సహకరించాలి. పాకిస్తాన్ నుంచి ఎటువంటి దిగుమతులను మనం చేసుకోకుండా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దేశం కోసం మనందరం కూడా నిలబడాల్సిన పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి వ్యూ పాయింట్. స్టే ట్యూన్.